నాయకులందరూ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కొంచెం మధ్యలో పడి డబ్బులు తీసుకొని ఇప్పిస్తామని చెప్పి ప్రజలు మోసం చేస్తూ ఉన్నారని చెప్పి కొంచెం ఏదో అట్లా వినబడ్డదట. దాని మీద మంచి మాస్ వార్నింగ్ ఇచ్చిండు. నిరుపేదలు అర్హులకే ఇండ్లు, దందాలు చేస్తే కేసులు పెట్టండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. చూడండి, ఎవరైనా దందా చేస్తే మధ్యవర్తులు ప్రజల దగ్గర నుంచి మేము ఇండ్లు ఇప్పిస్తాం అని చెప్పి ఎవరైనా చేస్తే డైరెక్ట్ కేసులు పెట్టండి అని చెప్పి మాస్ అంటే మాస్ వార్నింగ్ ఇచ్చిండు. అసలు ఈ మాస్ వార్నింగ్ గల ఏంటి, అసలు కారణం ఏంటి, ఉండి కన్నెర్ర చేయడానికి గల కారణం ఏంటి చూడండి ఎట్లా ఇచ్చిండు మాస్ వార్నింగ్. అత్యంత నిరుపేదలు అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు దక్కాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇండ్లపై తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఇండ్లు లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్త వహించాలి, అర్హులనే ఎంపిక చేయాలని సీఎం సూచించారు. ఇందిరమ్మ కమిటీ తయారు చేసిన జాబితాను తహసీల్దార్, ఎంపీడీఓ ఇంజనీర్లతో కూడిన బృందం క్షేత్రస్థాయికి వెళ్ళి తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎవరైనా అనర్హులకు ఇల్లు దక్కితే తక్షణమే ఇందిరమ్మ కమిటీ తెలియజేసి ఆ స్థానంలో అర్హులకు ఇల్లు మంజూరు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎవరైనా దందాలు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని చెప్పారు. అనర్హులు ఎవరైనా ఇల్లు దక్కించుకోవాలని నిర్మించుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు వారు పొందిన మొత్తాన్ని వసూలు చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు. లబ్ధిదారులకు మంజూరైన ఇంటిని అతని సౌలభ్యం ఆధారంగా అదనంగా 50% మేరకు నిర్మించుకునే అవకాశం కల్పించాలన్నారు. లబ్ధిదారులకు ఆర్థిక ఊరట లభించేందుకు గాను సిమెంట్, స్టీల్ తక్కువ ధరలకు అందేలా చూడాలని అధికారులు సూచించారు. సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం ప్రధాన కార్యదర్శులు శేషాద్రి చంద్రశేఖర్ రెడ్డి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అత్యంత పేదలకే అందాలి, అర్హులు కాని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అందద్దు. తెలంగాణలో నిజంగా చాలామంది పేదలు ఉన్నారు, వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు దక్కాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చూసే ఉంటారు. ఇప్పుడు నేను చదివింది మీరు వినే ఉంటారు, కానీ నిజంగా ఇది హైట్సాప్ చెప్పచ్చు. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే డైరెక్ట్ ఎవరన్నా అనర్హులు కనుక ఇందిరమ్మ ఇల్లు తీసుకొని బిల్లు తీసుకుంటే మొత్తం ముక్కు పిండి వసూలు చేయండి, మొత్తం తీసుకురండి అని చెప్పి కూడా మాస్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇక ఇంకొకటి ఏంటంటే అదనంగా నిర్మించుకోవడానికి ఏదైనా అంటే మీరు ఇందిరమ్మ ఇల్లుకు వాళ్ళు ఇచ్చేది కాకుండా అదనంగా పక్కపంటి నిర్మాణం చేసుకోవడానికి అంటే 50% ఛాయిస్ ఇవ్వడానికి కూడా వీళ్ళు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇంకోటి ఇందిరమ్మ కమిటీ అని ఒకటి వేసారు. ఇందిరమ్మ కమిటీలో అర్హులు పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. మీరు దిగులు చెందకండి. ప్రతి ఒక్కరూ L1, L2 వాళ్ళకు 100% మీకు ఇల్లు వస్తుంది. ప్రభుత్వం నిజంగా ప్రజల కొరకే శ్రమిస్తూ ఉన్నది. కాకపోతే కొంచెం బడ్జెట్ విషయంలో అటు ఇటు కొంచెం లేట్ అవుతూ ఉన్నది తప్ప 100% అందరికీ L1, L2లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇండ్లు వస్తాయి. ఇక L2 వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు. మీరు అసలే చింతపడద్దు ప్రజలారా, ప్రతి ఒక్కరూ దీన్ని గమనించుకోవాలి. ఇక అనర్హుల స్థానంలో కనుక ఇంకెవరైనా వచ్చి అమౌంట్ కనుక తీసుకున్నట్టయితే ఆ పైసలను గుంజి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇవ్వని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా అర్హుల స్థానంలో అనర్హుడు కనుక వచ్చిండు అనుకో వాళ్ళ దగ్గర వాళ్ళు తీసేసి పక్కన పెట్టేసి డైరెక్ట్ అర్హునికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించమన్నాడు. ఇక అత్యంత నిరుపేదలకే అని చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు దీన్ని గమనించుకోరి. మధ్య దళారులకు ఎవరికి డబ్బులు ఇవ్వకూరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్య దళారులు అనేటోళ్ళతో ఏమీ కాదు. కమిటీలు వస్తాయి, మీకు మీ దగ్గరికి అధికారులు వస్తారు. ప్రతి ఒక్కరు మీరు అర్హులైతే 100% ఇందిరమ్మ ఇల్లు మీకు ప్రభుత్వం మీ ఇంటి కాడ ముగ్గు వసిపోతుంది. ఎవరికి ఛాయిస్ ఇవ్వద్దు దయచేసి. స్వయాన ముఖ్యమంత్రి చెప్పిండు మధ్య దళారులకు డబ్బులు ఇవ్వద్దు, ఎవరిని నమ్మరాదు. మీ దగ్గరికి ఇందిరమ్మ కమిటీ వస్తుంది, వచ్చి మీ దగ్గర వెరిఫై చేసి మీరు అర్హులైతే కంపల్సరీగా మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు ప్రతి ఒక్కరూ దీన్ని గమనించుకొని మధ్యవర్తులను నమ్మకండి. నమ్మి డబ్బులు లాస్ కాకండి. ఏదన్నా ప్రభుత్వం చూసుకుంటుంది.
ఓకేనా. ఇక చాలామంది ఇందిరమ్మ L1 లిస్టు వచ్చేసింది, L2 లిస్టు వచ్చేసింది, గిట్లా కాదు. లిస్టు 1, 2 ఇదంతా కాదు, ఒకటే. మీరు అర్హులైతే మీకు ఇందిరమ్మ కమిటీ వస్తుంది, డైరెక్ట్ వచ్చి 100% మీకు ఇచ్చిపోతుంది. ప్రతి ఒక్కరు వీలైనంత వరకు మీరు ఏం చేయండి అంటే, ఈ కరెక్షన్స్ ఉంటాయి కదా, కరెక్షన్లో ఈ గ్రీవెన్స్లో మీరు పెట్టుకున్నారు కదా, గ్రీవెన్స్లో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఆ గ్రీవెన్స్లో వాళ్ళు మళ్ళీ ఒకసారి మీరు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికైనా కానీ, మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గరికైనా, కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి మీరు గ్రీవెన్స్లో పెట్టుకున్న ప్రాబ్లాన్ని సొల్యూషన్ ఇచ్చే విధంగా మీరు చేసుకుంటే 100% మీరు అర్హులైతే మాత్రం 100% మీకు ఇల్లు వస్తుంది. మీకు సర్వేయర్ నేమ్ చూపెడతలేదు, మీ L1లో వచ్చిన L2లో వచ్చింది, మాకు L1లో రావాలి, L2లో వచ్చింది, మాకు L1లో రావాలి, L3లో వచ్చిందన్న, మాకు ఇల్లు లేదు, మాకు జాగా లేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కదా. మీరేం బాధపడకూడదు. మీరు కనుక అర్హులైతే 100% మీకు ఇల్లు వస్తుంది. L3, L2, L1 ఈ ముగ్గురు ఉన్నారు కదా, L3లో పేరు వచ్చి L1కి అర్హుడు అయిందనుకో, కంపల్సరిగా ఇందిరమ్మ కమిటీ మీ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని చేంజ్ చేస్తుంది. మీరు గ్రీవెన్స్లో పెట్టుకున్నది ఏదైతే ఉందో దాన్ని ఫాలోఅప్ చేసుకుంటుండండి. ఫాలోఅప్లో ఉండి కలెక్టర్ కానీ, ఎంపీడీఓకి కానీ, స్థానిక కార్యదర్శికి కానీ మీరు కంప్లైంట్ చేసుకుంటూనే ఉండండి. నేను L1 అర్హుని, నాకు L3లో వచ్చింది, దయచేసి నాకు కరెక్షన్ పెట్టండి అని చెప్పి మీరు అడుగుతూనే ఉండండి. 100% వాళ్ళు కరెక్షన్ చేస్తారు.